ప్రతి వ్యక్తికి కొంతమందికి అవకాశాలు వస్తాయి, రావు. నేను అప్పుడు వ్యాపారంలో ఎంటర్ అయినప్పుడు ప్రాక్టీస్ ఇక్కడ మొదలుపెట్టి శేషయ్య గారికి చెప్పాను, యు జాయిన్ మీ, నాతో కలువు నువ్వు మై హోమ్లో. అప్పుడు జస్ట్ బిగినింగ్. అప్పుడు ఆయనకు అవసరం లేకుండే, ఎందుకంటే 2 జోబుల నిండే డబ్బే. అంటే ఇవి 40 సంవత్సరాల యొక్క జ్ఞాపకాలు. అయితే మధ్య మధ్యలో చాలా వాటిని కలవడం, కలిసినప్పుడు ఆప్యాయంగా పాత రోజులు గుర్తు చేసుకోవడం, ఎంతో మధుర స్మృతులు మేము కలిసి మా జీవిత జర్నీలో జరిగినాయి. వారి భాగస్వామి వారికి మనస్ఫూర్తిగా తోడు నీడ ఉండడంలో ఇవాళ తను ఎంత హ్యాపీగా ఉన్నాడంటే, లైఫ్లో హ్యాపీనెస్ ఇస్ నథింగ్ ఈజ్ బెటర్ దెన్ హ్యాపీనెస్. వాట్ ఈజ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాపీనెస్. కాబట్టి తను ఇంకా 100 సంవత్సరాల దాకా ఇదే ఉత్సాహంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ, ఇద్దరు అలాగే వాళ్ళ పిల్లలు మునిమనులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ, నాకు శేషయ్య 2-3 మాటలు కలిసినప్పుడు విషయం చెప్పేవాడు. అది ఇప్పుడు గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు ఇక్కడికి. 2 కొడుకులు, కోడళ్ళు, గ్రాండ్ చిల్డ్రను, కూతురు, అల్లుడు. అయితే తన పిల్లల కన్నా ఎక్కువ నా కోడళ్ళు దేవతలు, నా అల్లుడు దేవుడు అనే విషయం చెప్పేవాడు. మరి మీ పిల్లలు ఏందంటే, వాళ్ళు సరే కానీ నాకు అలా దొరికింది భగవంతుడు, అలా ఇచ్చాడు అని ఎంతో మురిసిపోయేవాడు. ఇవాళ ఏంటంటే పిల్లలు ప్రయోజకులైనాకనే తల్లిదండ్రులకు హ్యాపీనెస్ ఉంటుంది. ఇవాళ ఆ స్థితిలో ఉన్నాడు శేషయ్య. అందరు పిల్లలు బాగా సెటిల్ అయినారు, సంతోషంగా ఉన్నారు. మోర్ దెన్ దాట్, దే ఆర్ సో హ్యాపీ, దే ఆర్ సో కార్డియల్. The way they received us and all that, it was heart touching. Therefore, I wish you all good luck, Sheshaya Garu and Srimati Sheshaya Garu, and ఇదే ఉత్సాహంతో జీవితం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.